హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము నీసువాసన అనేది లేకుండా ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల టమాటా కర్రీ అనేది తయారు చేసుకుందాం. దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులోకి 1.5 టేబుల్ స్పూను ధనియాలు వేసేసి వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొద్దిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసేసి వీటిని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఎండు చేపలను కూడా వేసేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ధనియాల కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసేసుకొని మెత్తడి పొడిగా తయారు చేసుకోండి. అలాగే ఈ ఎండు చేపల యొక్క తలని, తోకని ఇలా చూపించిన విధంగా తీసేసేయండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసేసుకోండి. ఇలా కడిగేసుకోవడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక అనేది ఉంటే క్లీన్ అయిపోతుందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనము శుభ్రం చేసుకున్న ఎండు చేపలను కూడా వేసేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల నీసువాసన అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 పెద్ద సైజు టమోటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి వీటిని మంచిగా కలిపేసేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటాలను బాగా మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. అప్పుడే టమాటాలన్నీ మంచిగా మగ్గిపోతాయి. టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయినవండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కారం అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు దీన్ని కొద్దిగా మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పొడిని ఇందులో వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. 1 నిమిషం తర్వాత ఈ కర్రీకి సరిపడా వాటర్ అనేది పోయండి. వాటర్ అనేది ఎక్కువ పోయొద్దు, చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ అనేది వేసేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు దీన్ని ఉడకనివ్వండి. ఒక 3 నిమిషాల తర్వాత మంచిగా ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందండి. కర్రీ కూడా చిక్కబడింది అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఒకసారి ఉప్పు, కారం అనేది చెక్ చేసేసుకోండి. కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నం, సంగటి, రొట్టె, చపాతి ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.